కూర్చోండి. వర్ధయ వర్ధయ సర్వత్ర విజయం ప్రయచ్ఛ ప్రయచ్ఛ సకలాభీష్టాన్ దేహి దేహి ఏతత్ సంకల్ప సిద్ధ్యర్థే అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శరన్నవరాత్ర సప్తమ దినే యథాశక్తి కుంకుమార్చనం కరిష్యే. ఇప్పుడు మీ సంకల్పంలో కూడా అనుకూలం ప్రయచ్ఛ ప్రయచ్ఛ, నాకు అన్ని చోట్ల అనుకూలం అన్ని చోట్ల అనుకూలంగా ఉండాలి. ప్రతికూలం నాశయ నాశయ, అర్థమవుతుంది కదండి. ప్రతికూలం నాశయ నాశయ, సర్వత్ర విజయం ప్రయచ్ఛ ప్రయచ్ఛ, అన్ని చోట్ల విజయం కలగాలని చెప్పి, తర్వాత సకలాభీష్టాన్ దేహి దేహి, అన్ని కోరికలు నెరవేరాలని అని చెప్తూ అమ్మవారికి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన మేము కుంకుమార్చన చేస్తున్నామమ్మా. ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణుల ద్వారా మా సంకల్పం వినిపించాం మీకు అని చెప్తూ ఈ చండీ అమ్మవారి గొప్ప విశిష్టత ఏమిటో ఒక 2 ముక్కల్లో చెప్పేస్తారండి. దేవదానవులకి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మహిషాసురుడు ఎవరి వల్ల నాకు మరణం లేకుండా ఉండే వరం ప్రసాదించండి అని భగవంతుడిని ప్రార్థన చేస్తే, ఎవరి వల్ల కాదు స్త్రీ వల్ల నీకు మరణం సంభవిస్తుంది అని అమ్మవారు భగవంతుడు చెప్తాడు. స్త్రీ వల్ల మాత్రమే. స్త్రీ ఏముంది, ఆఫ్టర్ ఆలే కదా, ఏముంది స్త్రీ ఏముంది, అబలే కదా, నాకేం ఇబ్బంది లేదు, స్త్రీ వల్ల మరణం ఇవ్వండి నాకు పర్వాలేదు అంటారు. ఆ స్త్రీ వల్ల కూడా ఎలా ఉండాలంటే సకల దేవతల శక్తి నుంచి ఉద్భవించిన స్త్రీగా ఉండాలి అని అంటారు. సరే అంటారు. కాలక్రమేణా మహిషాసురుడు అందరినీ కూడా పీడిస్తూ ఉండగా ఆ తర్వాత ఏం చేశారు, దేవతలందరూ వెళ్ళి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి, విష్ణుమూర్తి దగ్గరికి, త్రిమూర్తుల దగ్గరికి మొరబెట్టుకుంటే వాళ్ళు ఏమంటారంటే, మనమందరం కాదు, ఆదిపరాశక్తి ఆవిడ ఉన్నారు, ఆవిడని అడగాలి, మనకి దీనికి ఈ ప్రశ్నకి సమాధానం ఆవిడే చెప్తారు, ఈ పరీక్షకి, ఈ విషమ పరీక్షకి మనకి ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా కావాలంటే ఆవిడే చెప్తారు అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏం చేస్తారంటే, అక్కడ యుద్ధం మొదలు పెడుతూ ఉండగా అమ్మవారు మహిషాసురుడి దగ్గరికి ముందర రాయబారానికి పంపిస్తారు. ఇలాంటివి చేయడం తప్పు, ముల్లోకాలను పీడించడం తప్పు, ఇదంతా చేయడం తప్పు. ఏదైతే నువ్వేదో అనుకుంటున్నావో అంత గర్వంతో నీకు మదోన్మత్తుడిపై ప్రవర్తిస్తున్నావు, నువ్వు అధికార మతంతో ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా ఎప్పటికైనా నాశనం అయిపోయావి. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం ధర్మ సంగ్రహ. అనిత్యాని శరీరాన్ని, నీ శరీరం ఎప్పటికీ కూడా అలాగే ఉండదు. విభవో నైవ శాశ్వత, ఈ వైభోగాలు నువ్వేదైతే అనుభవిస్తున్నావో ఇవన్నీ కూడా ఏది శాశ్వతం కాదు. నిత్యం సన్నిహితో మృత్యువు నీ పక్కనే ఉంటుంది సమయం కోసం. మనకైనా అంతే, పక్కనే సమీపిస్తూ ఉంటుంది. సమయం వస్తే మృత్యువు తీసుకెళ్లిపోతుంది, సమయం రాకపోతే ఒక సెకండ్లో తప్పించుకున్నానంటే ప్రమాదంలో అంటాం. మొన్న చూడండి, అక్కడ బొంబాయి నుంచి ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒకే ఒక అతను, రమేష్ అనే అతను బతికి బయటపడ్డాడు అందరి ముందు ఒక్క సెకండ్లో. అంటే అతనికి మరణం లేదు. అతనికి నిత్యం సన్నిహితో మృత్యు మన పక్కనే ఉంటూ ఉంటుంది, సమయం వచ్చినప్పుడు తీసుకెళ్లిపోతూ ఉంటుంది. కర్తవ్యం ధర్మ సంగ్రహ, ధర్మాన్ని ఆచరించు. మనకు కూడా వర్తిస్తాయండి. ధర్మాన్ని ఆచరించండి, ధర్మంగా ఉండండి, ఎటువంటి కూడా చెడు ఆలోచనలు పెట్టుకోకుండా. అలా స్త్రీ వలన వరం కావాలని కోరుకుంటే అతనికి అమ్మవారు చెప్తారు, వినా స్త్రీయా జీవం నాస్త్రీ, వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా సృష్టి ఏవం నాస్తి. స్త్రీ లేకపోతే జీవం లేదు, జననం లేదు, సృష్టే లేదు. అసలు స్త్రీ లేకపోతే ఏముంటుందండి, ఏమీ లేదు. మొత్తం మన మగవాళ్ళందరూ ఉన్నాం అనుకుని ఏమీ చేసేదేం లేదు. మనం కూడా తల్లి గర్భం నుంచి జన్మించిన వాళ్ళమే కదా, స్త్రీ ఉండాలి. అందుకని వాడికి ఆ మహిషాసురుడు తెలియకపోతే అమ్మవారు ఏం చెప్తారంటే, కాస్త ముందర చెప్పాలి కదండి, మంచి చెప్పి తర్వాత యుద్ధం చేయాలి. సామధాన భేద దండోపాయాలు అంటారు కదా. చివరికి అమ్మవారు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు శుంభనిశుంభుడు సైన్యాధ్యక్షులు వాళ్ళిద్దరూ వచ్చి అమ్మవారితో మాట్లాడుతూ, నువ్వు శక్తివై ఉండి అందరి దేవతల శక్తి తీసుకొని కూడగట్టుకుని నాతో యుద్ధం చేస్తున్నావు, నువ్వు దేవతల అందరి దగ్గర నుంచి కూడా శక్తులు అన్ని రకాలుగా సపోర్ట్ తీసుకుని నాతో ఏం చేస్తున్నావంటే అమ్మవారు చెప్తారు, ఏకేవాహం జగచ్చత్ర ద్వితీయం కామమాపరాహ పశ్యేతాం దుష్టమయ్యేవ విశంత్యో మద్విభూతయ. నేను ఒక్కదాన్నే, నా నుంచి ఉద్భవించిన శక్తులే వీళ్ళందరూ కూడా. ఈ చండీ అమ్మవారు కానీ, రాజరాజేశ్వరి అమ్మవారు కానీ,
లలిత గాని, లక్ష్మి గాని, సావిత్రి గాని ఏ దేవతలైనా సరే నా నుంచి ఉద్భవించిన వాళ్లే. దుష్ట సంహారం అయిపోయిన తర్వాత మళ్ళీ నాలోనే విలీనం అయిపోతారు, ఇంతమంది దేవతలు ఉన్నారు అనుకోవద్దు అంటారు. అందుకని మనం ఈ అమ్మవారిని చండీ అమ్మవారిగా ఈ రోజున ఆరాధన చేస్తున్నామంటే, అసుర సంహారానికి ఈ 11 రోజులు జరుగుతున్నప్పుడు 7వ రోజు చండీ అమ్మవారు ఉద్భవించారనమాట. ఉద్భవించి ఆవిడ చేతుల్లో, ఎడమ చేతిలో చూడండి, మహిషాసురుని సంహరించిన తల రక్తంతో ఉంటుంది. మనం పెట్టకూడదు కాబట్టి కుంకుమతో అలంకారం చేసి పెట్టాము. అక్కడ దగ్గరకు వచ్చినప్పుడు కనబడుతుంది. ఆవిడకి దేవతలందరూ కూడా అందరూ ఆవిడని చూసి ఆయుధాలు ఇస్తారండి. ఈ ఆయుధాలతో వెళ్లి మహిషాసురుడిని సంహారం చేయండి అని చెప్పి, ఆ ప్రకారమే ఇప్పుడు ఈ రోజు అమ్మవారిని ఇక్కడ చండీ అమ్మవారిగా అలంకారం చేసుకున్నాము. అమ్మవారిని అలంకారం చేసుకుని ఆరాధన చేయటం, ఏ దేవత ఉంటే ఆ దేవతకి ఆ స్తోత్రము సహస్రనామాన్ని కాకుండా ఇక్కడ మొదటి నుంచి కూడా లలితా సహస్రనామం, ఎక్కడైనా సరే లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, లలితా త్రిశతి చేయటం అనేది విధేయకంగా ఉంటుంది. ఎందుకంటే ఏ దేవతకైనా సరే ఉగ్రంలో ఉన్నప్పుడు లలితా సహస్రనామం చేస్తే శాంతం, మొత్తం సుప్రీం అనమాట. రాజరాజేశ్వరి అమ్మవారు, లలిత అమ్మవారు పేర్లు ఏమైనా ఇప్పుడు నేను చెప్పినట్టు ఏకేవాహం జగచ్చత్ర ద్వితీయం కామమాపరాహ, మనకి రూపాల కోసం మనం వేడుకగా చేసుకోవడం కోసం ఈ 10 రోజులు నవరాత్రులు 10 రోజులు చేసుకోవడం కోసం, వేడుకగా చేసుకోవడం కోసం పెట్టుకున్న అలంకారాలు అన్నమాట ఇవన్నీ కూడా. అప్పుడు అమ్మవారు చేసేశారు. ప్రతి సంవత్సరం రాక్షస సంహారం జరగదు కదండి, అప్పుడు ఎప్పుడో జరిగిపోయింది. రాముల వారి కళ్యాణం త్రేతాయుగంలో జరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు మనం వేడుకగా చేసుకుంటాం. అలాగే అమ్మవారి ఈ వేడుకలు దసరా శబరినాథులు కూడా చేసుకుంటున్నాం. ఇక్కడ సంకల్పం మీ తరఫున అయిందండి. ముందర ఖడ్గమాల పారాయణ చేస్తాము నామాలతో మొదటి నుంచి, తర్వాత లలితా సహస్రనామం చేస్తాం. మీకు ఎవరికన్నా వస్తే కనుక లలితా సహస్రనామం చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాల్లో చూసి చేసుకోండి. ఉన్నాయా? ఆ లావుపాటి పుస్తకాల్లో రావూరి భరద్వాజ్ గారంటే దాంట్లో 94 పేజీలో లలితా సహస్రనామం ఉంటుందండి. అవి చూసుకోండి. కేసీపీ వారు ఇచ్చిన పుస్తకాల్లో మొదట్లోనే ఉంటుంది. వస్తే మీరు పారాయణ చేయొచ్చు. లలితా సహస్రనామం ఎంత చేసుకుంటే అంత మంచిది. మనం చేసుకున్నవి ఏవన్నీ కూడా మనతో రాకపోవచ్చు కారండి, ధర్మం మాత్రం ఖచ్చితంగా మనిషి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా పైకి వెళ్తుంది, మనతో పాటు వస్తుంది. ఇలాంటివి ఈ టైం సమయంలో ప్రత్యేకమైన రోజుల్లో చేసుకుంటే ద్విగుణీకృతం అవుతూ ఉంటుంది అనమాట. ఇంట్లో ఒకసారి చేసుకుంటే, దేవాలయం లాంటి చోట్ల చేస్తే 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. నదీ తీరంలో చేస్తే 1,00,000 రెట్లు, సముద్ర తీరంలో చేస్తే అనంత కోటి ఫలితాలను ఇస్తుంది అనమాట. మనకి అంత దూరం వెళ్ళలేం కాదండి, ఇక్కడ చేసుకుందాం మనం. లలితా సహస్రనామం పారాయణ చేసుకోవడం వల్ల పోయేదేం లేదు, అజ్ఞానం పోతుంది, అశాంతి పోతుంది, అవి పోగొట్టుకుందాం మనందరం. చెప్పారు కదా మళ్ళీ. జనకుల గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేస్య, పద్మానామధేవతి గంధపాల గోత్రోద్భవస్య రామకృష్ణ నామధేస్య, లావణ్య నామధేవతి రామసేనాని నామధేస్య. ఇదేంటి పేరు? పైడిపాల గోత్రోద్భవతి విజయలక్ష్మీ నామధేవతి సహకుటుంబస్య సపరివారస్య. ఏది? అభయర్గేశ్వర పుత్ర పౌత్రాద్యర్థం యథాశక్తి పూజాం గరిష్యే. హ్రీంకారాసన గద్భిదాం నలదుగాం సౌహక్లీం కళాభిప్రదీం సౌవర్ణాంబరధారణీం వరదుదాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం దృగ్భౌజిదాముజ్వలాం త్వాం గౌరీంద్రపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం మాతుర్మే మధుగైడ భక్తి మహిష ప్రాణాపహారోద్యమే హైలాంద్రిపత ధూమ్రలోచన మధ్యే హేచండముండార్దిని నిశేషీకృత రక్తబీజధనంజయ నిత్య నిశుంభాపహే శుంభధ్వంసు నిశుంహరాసు దురిదం దుర్గే నమస్తే అంబికే. యా దేవీ మధుగైడభ ప్రథమని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణ చండముండదమని యా రక్తబీజాసని యా శుంభాదన శుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మే పరాచ చండీ నవకోటి శక్తి సహిత మాంపాద విశ్వేశ్వరీ అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతభాసాంకుశ పుష్పబాణజాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం కనకలదల సత్యేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనాం వెళగజంబ కస్తూరికాం సమందహసిదేక్షణాం సచరజాపపాశాం కుశాం అశేష జనమోహనీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుస్మభాసురాం జపవిధో స్మరేత్ అంబికాం అతిమధుర చాపహస్తా పౌర్ణమీనామోద బాణ సౌభాగ్యాం అరుణామతిశై కరుణా విభునకుల సుందరీం వందే. ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. అయిపోయా షోడశోపచారం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః. పూజ మొదలు పెట్టేయండి అమ్మా, చేయండి.
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం ఐం హ్రీం శ్రీం నమః త్రిపురసుందరయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హృదయదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శిరోదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శిఖాదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం కవచదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం నేత్రదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం అస్త్రదేవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం భగమాలింగే నమః ఓం ఐం హ్రీం శ్రీం నిత్యక్లందాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం భైరుండాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మన్యమాసింగే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహావజ్రైశ్వర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శివదూత్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం త్వరితాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం కులసుందర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం నిత్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం నీలపతాకాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం విజయాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వమంగళాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం జ్వాలామాలిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం చిత్రాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మహానిత్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం పరమేశ్వర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం మిత్రేశమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం షష్ఠీశమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఉడ్డేశమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం చర్యానాథమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం లోపాముద్రామయ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం అగస్త్యమయ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం కాలతాపరమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ధర్మాచార్యమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ముక్తకేశేశ్వరమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం దేవికళానాథమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం విష్ణుదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రభాకరదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం తేజోదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం మనోజదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం వాసుదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం రత్నదేవమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీరామానందమయ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం అణిమాసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం లఘుమాసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం గరిమాసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం మహిమాసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఈసత్వసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం వసిత్వసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రాకామ్యసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం భుక్తిసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఇచ్ఛాసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రాప్తిసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వకామసిద్ధయే నమః ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మే నమః ఓం ఐం హ్రీం శ్రీం మాహేశ్వర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం కౌమార్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం వైష్ణవ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం మాహేంద్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం చాముండాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వసంక్షోభిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వవిద్రావిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వవశంకర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వోన్మాదిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వమహాంకుశాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వఖేచర్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వబీజాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వయోన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వత్రిఖండాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం త్రైలోక్యమోహనచక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ప్రకటయోగిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం కామాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం బుద్ధ్యాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం అహంకారాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శబ్దాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం స్పర్శాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం రూపాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం రసాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం గంధాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం చిత్తాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ధైర్యాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం స్మృత్యాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం నామాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం బీజాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఆత్మాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం అమృతాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం శరీరాకర్షిణ్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వాశాపూర్వక చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం సర్వాశాపరిపూరక చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం గుప్తయోగిన్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగకుసుమాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగమేఖలాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగమదనాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగమదనాతురాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగరేఖాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అనంగవేగిన్యే నమః
ఓం ఐం హ్రైం శ్రీం అనంగాంకుశాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం అనంగమాలిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసంక్షోభణ చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం గుప్తైం శ్రీం సర్వాహ్లాదిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసమ్మోహిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వస్తంభిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వజృంభింజే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వవశంకర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వరంజన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వోన్మాదిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వార్థసాధికాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసంపత్తిపూరణ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వమంత్రమయ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వద్వంద్వక్షయంకర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసౌభాగ్యదాయక చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సంప్రదాయయోగిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసిద్ధిప్రదాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసంపత్ప్రదాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వప్రియంకర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వమంగళకారిణ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వకామప్రదాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వదుఃఖ విమోచిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వమృత్యుప్రథమన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వవిఘ్న నివారిణ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వాంగసుందర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వసౌభాగ్యదాయిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వార్థసాధక చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం కులోత్తీర్ణయోగిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వజ్ఞాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వశక్త్యై నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వైశ్వర్యప్రదాయిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వవ్యాధి వినాశిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వాధారస్వరూపాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వపాపహరాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వానందమయ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వరక్షాస్వరూపిణ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వేప్సిత ఫలప్రదాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వరక్షాకర చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం నిగర్భయోగిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం వసిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం కామేశ్వర్యే నమః ఓం ఐం హ్రైం గౌళిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వరోగహర చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం రహస్యయోగిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం బాణిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం చాపిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం అంకుశన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహాకామేశ్వర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహావిద్రేశ్వర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహాభగమాలింగే నమః ఓం ఐం హ్రైం శ్రీం శ్రీ శ్రీ మహాభట్టారికాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం సర్వానందమయ చక్రస్వామిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం పరాపరరహస్యోగిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురాయే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురేశ్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురసుందరయే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురవాసిన్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురాశ్రితాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురమాలింగే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురాసిద్ధయే నమః ఓం ఐం హ్రైం శ్రీం త్రిపురాంబాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం మహాత్రిపురసుందరయే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహేశ్వర్యే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహాగుప్తే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహాజ్ఞప్తే నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహానందాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహాస్కంధాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహాశయాయ నమః ఓం ఐం హ్రైం శ్రీం మహామహాశ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః సౌహుక్లీం ఐం శ్రీం హ్రీం ఐం. ఒక చిన్న మనమండి, పూజ అందరూ చేయొచ్చు, తప్పదు కదా. ఒక గంటన్నర సేపు భార్య ఒత్తిడితోనే ఏదో భక్తితోనే కొంతమంది వచ్చి ఉంటారు. పూజ అందరూ చేయించండి. అలా మీకు కూడా ఏదో పని ఉండాలి కదా, చేస్తూ ఉండండి పూజ. శ్రీమాత్రే నమః అంటూ పూజ చేయండి హాయిగా. తీసుకొచ్చినది ఆవిడ కూడా తృప్తిగా ఉంటుంది. కాస్త ఆడవాళ్ళు ఒక్కళ్ళ కోసమే కదా, ఇంటికి యజమాని చేస్తే ఈ మాట నిజమండి, యజమాని చేస్తే ఇంటిల్లిపాదికి వస్తుంది, భార్య చేస్తే భార్యకు. పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన స్వరూపిణి విద్యా వియదాది ప్రశమనే సర్వమృత్యు నివారిణి కన్యాకించరూపా కలికల్మశనాశిని కాత్యాయనీ కమలాక్ష నిషేవితా మీనాక్షీ మోహిని ముఖ్యామృణాని మిత్రరూపిణి తృప్తా భక్తిర్నియంత్రే నిఖిలేశ్వరి మైత్రాదివాసనాలభ్యా మహాప్రళయ
సమయ సాక్షిణి శక్తి పరానిష్ఠా ప్రజ్ఞానగణరూపిణి సామత్తా మాతృగా వర్ణరూపిణి కైలాసనుయాభృడాల మృదునోల్లత మహనీయామూర్తిర్మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికోటా కామకోటిగా కింకరీ భూతా కమలా కోటి సేవిత దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని దీర్ఘాక్షేదరహాసోజ్వలన్ముఖీ గురుమూర్తిర్గుణనిధిర్గో మాతా గుహజన్మభూరిసాదహరాకాశరూపిణీ ప్రతిపన్ముఖ్యరాకాంతాతిమండల పూజితా కళానాదా కావ్యాలాప వినోదిని సచామరమావాణి సవ్యరక్షణ సేవితా శక్తిర్వేయాత్మా పరమా పావనాకృతి అనేక కోటి బ్రహ్మాండ జలీ కుసుమ ప్రియా మహతీ మేరు నిలయా మందారు కుసుమ ప్రియా రాజ్యా విరాట్ రూపా విరజా విశ్వదోముఖీ ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవ రాజ్యా మంత్రీ న్యస్తరాజ్యదూరేసీ జయసేనా నిష్ఠే గుణ్యా పరాపరా జ్ఞానానంద రూపా సామరస్య పరాయణ ప్రవర్తిని కళామాలా కామధః కామరూపిణి కావ్యకళారసజ్ఞానసేవధీ పురాతన పూజ్య పుష్కరా పుష్కరేక్షణ జ్యోతి పరం ధామ పరమాణు పరాత్తరా పాశహస్తాపాశహంత్రీ పరమం కవిభేదిని మూర్తా నిత్యతృప్తా పరిమానసం జిగా వ్రతా సత్యరూపా సర్వాంతర్యామిని సతీ బ్రహ్మాణి బ్రహ్మజననే బహురూపావదార్చిత ప్రసవిద్వేపి దండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ఈశ్వరీ ప్రాణధాత్రే పంచాశక్పేటరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్వసో ముక్తినిలయా మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్ధిని గంగసారా శాస్త్రసారా మంత్రసారాదలోధరి కీర్తిరుక్తామ వైభవ వర్ణరూపిణి మృత్యుజరా తప్తజల విశ్రాంతిలాయ విద్యా బుద్ధి శ్రియం బలం ఆయుష్యం తేజః దేహినే శ్రియం దేహినే పరమేశ్వరి భావభావాను సారేణ మాతృవాత్సల్య శతశా యథేచ్ఛసి తథా కురు అయితే పూజ అయిపోయింది పూజ అయిపోయి ఐశ్వర్యం ఇవన్నీ అడిగారు అమ్మవారు అడుగుతూ మళ్ళీ ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా ఐశ్వర్యం నాకు ఇప్పుడు ఏదైతే ఐశ్వర్యం కావాలి కొంతమంది విజ్ఞానం కావాలి కొంతమంది యశస్సు కావాలి అమ్మవారి గురించి మనం అన్ని సందర్భాలు ఆయన మనకి నిర్దేశించడం మాతృవాత్సల్య సదృశ్యం యథేచ్ఛసి సదాలు నా పూజలో ఇప్పుడు చేసిన ఉత్తరంలాగా మీరు భావించండి అమ్మా మాతృవాత్సల్య సదృశ్యం తల్లి పిల్లల్ని ఎలా చేయడంలో ప్రయత్నం షోడశోధ్యాయాలు పూర్తి చేసే ఉండే అమ్మవారికి ఆహ్వానించడం కాళ్ళు చేతులు కడుక్కుంటే హసించి ఇలా చూస్తూ షోడశోధ్యాయాలు 16 రకాల ఉపచారాలు ఉంటాయి. ఈ ఉపచారాలు అన్నింటిలో చేస్తూ మొత్తం అన్ని కూడా శివుని ఎక్కించండి శివనాన్ని ఎక్కించండి పల్లకి ఎక్కించండి అవన్నీ కూడా సంస్కృతంలోనే చెప్పాలి. అలాగే మన వేడుక కూడా సంస్కృతంలోనే ఉంటాయి. చెప్పాలి అవన్నీ మీకు అందరూ కూడా ఆచార్య ఈశ్వరి కూర్చోవాలి అందరికీ
అవకాశం అని చెప్పండి, మీకు అవకాశం ఉన్న వాళ్ళకి చెప్పండి. రండి.